నమస్తే, నా పేరు భరత్. మీరు చూస్తున్నారు పీబీకే వెట్ ఇన్ఫో. ఈ రోజు నేను కొత్తకాల సెంటర్లోని బర్రెల ఫామ్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. కొత్తగా బర్రెల ఫామ్ పెట్టే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? సత్యనారాయణ. ఇది ఫామ్ అనేది ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు లొకేషన్ ఇది కొత్తకాల సెంటర్, కొత్తకాల సెంటర్, నెల్లూరు రూరల్. ఓకే. ఈ ఫామ్ అనేది మీరు ఎప్పటి నుంచి పెట్టున్నారు? మీకు పెద్దలు తరపు నుంచి వచ్చిందా, లేదంటే మీరే స్వయంగా మీరు పెట్టారా? పెద్దలైతే లేదు, నేనే సొంతంగా పెట్టుకున్నా. నేను డిగ్రీ బీఫామ్ పీపీడీ, కానీ ఫామ్ 20 years నుంచి రన్ చేస్తాను. అంటే మీకు ఇంట్రెస్ట్ ద్వారా మీరు పెట్టుకోవడం జరిగింది? 20 years నుంచి చేస్తున్నా. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. పాలు ఎన్ని లీటర్లు ఇస్తారు సార్ రోజుకి? రోజుకంటే నేను 170 liters ఇస్తా బయట. 170 liters. అంటే మీరే సేల్ చేయడం జరుగుతుందా, లేదంటే మీ దగ్గరికి నేను డైరీకి ఇస్తా? డైరీకి ఇచ్చేస్తారు. డైరీకి ఇస్తా, వాళ్ళు వచ్చి తీసుకెళ్తుంటారు. కొత్తగా పెట్టే వాళ్ళకి లాభదాయకంగా ఉంటుందా, లేదా నష్టం ఏమైనా ఉంటుందా? మీరు దాని గురించి చెప్పండి సార్. నష్టం అంటే ఏముండదు, లాస్ అంటే ఎట్టి వచ్చి రాదు. మనం చేసుకుంటే, మనం ఓన్ క్యాష్ పెట్టుకొని ఓన్గా చేసుకుంటే బాగుంటుంది. రైతు వర్కర్స్ పెట్టుకున్నాం కాబట్టి మనం డైలీ దాన్ని పర్యవేక్షణలో మనం నుండి చూసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. లాస్ అంటే ఎట్టి వచ్చి రాదు. ఏంద్రా అంటే ఇప్పుడు యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసి డైరీ ఫామ్ ఇట్లా ఇంత లాభం వస్తుంది, ఇంత పెడితే ఇంత లాభం వస్తుంది అని చెప్పి రకరకాల వీడియోస్ అయితే ఉన్నాయి. దానికి మీరు ఇప్పుడు యూట్యూబ్లో చూసేసి చాలా మంది పెట్టి నష్టపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దానికి మీరేం చెప్తారు సార్? అనుభవం ఉంది తీసుకోవాలా, లేదంటే యూట్యూబ్ ద్వారా చూసి? యూట్యూబ్ ద్వారా చేసుకోవచ్చు, కానీ ఎంతవరకు అంటే అది కొంత లిమిట్ అది. ఎందుకంటే వాళ్ళు చూపించే దానా కానీ వాళ్ళు వేసే మేతలు 4 రకాలు 5 రకాలు చెప్తుంటారు. దానికి స్టార్టింగ్ లెవెల్కి గిట్టుబాటు కాదు. స్టార్టింగ్ అయినా ఖర్చులు ఎక్కువ, షెడ్ వేయాలా, బర్రెలు తేవాలా, లక్షల్లో పెట్టుబడి, దానికి మళ్ళీ ఆ దానా అంటే కష్టం. నేనైతే అంత మాత్రం పెట్టుబడి కాదు, నా దాంట్లో 20 లక్షల లోపల అయ్యేది. కాబట్టి నాకు అంత ప్రస్తుతం లాభదాయకంగా ఉంటుంది. కొత్తగా పెట్టుకునే వాళ్ళంటే దగ్గర ఉండి చేసుకోగలిగి, లేదు చేయలేని వర్క్ అని పెట్టుకుని దగ్గర ఉండి మెయింటెనెన్స్ చేసుకోగలిగితే బాగానే ఉంటుంది. దానివల్ల ఏంటంటే లాస్ అంటే ఎట్టి వస్తు ఉండదు. అంటే ఇప్పుడు పాలు తీసే వాళ్ళు మీరు బయట నుంచి పిలిపిస్తారు? బీహార్ వాళ్ళు ఉంటారా? లేదు, బీహార్ వాళ్ళే నేను ఉంటా. వాళ్ళని ఎక్కడి నుంచి? బీహార్ నుంచే. మీకు ఎట్లా దొరుకుతారు? వాళ్ళు ఏజెంట్లు ఉంటారు, లేదు వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళే పిలిపించుకుంటారు. ఇప్పుడు నాకు అదే అతను చేస్తున్నాడు, అతను ఇంకో అతను పిలిపించుకున్నాడు, రేపు అతను ఊరికి వెళ్తాడు, మళ్ళీ అతను వేరే అతను పిలిపించుకుంటాడు. వాళ్ళే సెట్ చేసుకుంటారు, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ గడ్డి ఇప్పుడు మీరే కట్ చేస్తారా? మొత్తం వాళ్ళే. చాప్ కట్టర్ అని చెప్పి లేదు, మేమేది వాడలేదండి. చాప్ కట్టర్ కానీ ఏమి వాడాలా, మేము ఓన్గా ఎట్లా కట్ చేసుకుంటాం, ఎట్లా తీసుకుంటాం. వాళ్ళే పోతారు, వాళ్ళే చూసుకుంటారు. మనం అంటే ఏం లేదు, మనం వచ్చి ఉదయాన్నే వచ్చి చూసుకున్నామా, వెళ్ళిపోయామా, మళ్ళీ ఈవినింగ్ ఈ టైంలో వస్తాము. 4 గంటలకు వస్తా, చూసుకుంటే పాలు తీసిన దాకుంటే పాలు తీసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పంపించేసి నేను బయలుదేరుతాను. అంటే 90% లాస్ అంటే ఎటు అసలు రాదు. వాడి నమ్ముకుంటే భూమి నమ్ముకుంటే ఎటు వాడైపోయిన వాళ్ళు లేరు నా తెలిసిన వరకు. కాబట్టి దానివల్ల లాభదాయకంగా ఉంటుంది, చేసుకుంటే బాగానే ఉంటుంది. కొత్తగా పెట్టే వాళ్ళకి మీరు సూచనలు ఏంటంటే చేసుకుంటే రన్ చేసుకుంటే బాగానే ఉంటుంది. నేను 20 years నుంచి చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఒక విధంగా చూస్తే ఎంప్లాయీగా ఉన్న వాళ్ళకి చేసుకోగలిగితే పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఈ లోన్లు ఏమన్నా? నేను ఇంతవరకు ఏం లోన్లు పెట్టలేదు. మీకు ఏమన్నా ఐడియా ఉందా లోన్లు వస్తాయి ఇట్లా? కానీ ఐడియా ఉంది, కానీ ఇంతవరకు నేను అప్లై చేయలేదు. ప్రజెంట్ మాత్రం ఓన్ క్యాష్ మీద రన్ చేసుకుంటాను. ఇక్కడ మన దగ్గర వెటనరీ డాక్టర్ గారు ఉన్నారు, వాడిని అయితే అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? సార్ మా పేరు డాక్టర్ భరత్ కుమార్ అండి. మీరు ఎన్ని రోజుల నుంచి ఈ ఫామ్ చూస్తున్నారు? సుమారు ఒక 6 నెలల నుంచి చూస్తున్నామండి. 6 నెలల నుంచి మీరు చూస్తున్నారు సార్? అవునండి. ఈ ఫామ్ ఆ ఫామ్ రెండు కలిపి? అవునండి. వీటికి ఎట్లా సార్, ఇప్పుడు కొత్తగా ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళకి కానీ, ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ పెట్టిన వాళ్ళకి కానీ మీరు ఏమి సూచనలు ఇస్తారు? అసలు ఎలాగా ఈ ఫామ్ పెట్టుకోవాలి? వీడికి ఏమన్నా సబ్సిడీస్ ఏమన్నా ఉంటాయా? ఏమన్నా ఉంటే దాని గురించి చెప్పండి సార్. ఈ యొక్క కొత్తగా పెట్టుకున్నటువంటి రైతులకి, రైతులకి ఈ యొక్క ఫామ్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టిన లేగ దూడలు ఉంటాయి కదా, దూడలు కానీ బర్రెలు కానీ ఏవైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 daysకి మనం డివార్మింగ్ అనేది చేయించుకోవాలా. మళ్ళీ 1 నెలకి 2 నెలలకి 3 నెలలకి మనము డివార్మింగ్ అనేది చేయించుకుంటూ ఉండాలి. నెల రోజులు ఫస్ట్ నెల రోజులు చేయించుకోవాలి, తర్వాత 3 నెలలకు ఒకసారి. ఇప్పుడు దూడ ఏంటది ఈనిన తర్వాత ఎప్పుడు మనం డివార్మింగ్ చేస్తాం? 15 days, మామూలుగా అయితే 10 to 15 daysకి పైపర్జిన్ అనేది ఫస్ట్ డివార్మింగ్ మెడిసిన్గా మనము ఈ యొక్క డోళ్ళకి అనేది ఇస్తాము. మనము 7 ml మనం ఓరల్గా ఇస్తాము. వీటి వల్ల ఏంటంటే ఫస్ట్ డివార్మింగ్ చేయడం వల్ల కడుపులో ఏమైనా నులు పురుగులు, ఏమన్నా బద్ద పురుగులు ఏమన్నా ఉంటే అవన్నీ మన యొక్క డివార్మింగ్ చేయగానే మన మోషన్ రూపంలో అనేది వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ యొక్క డివార్మింగ్ చేయనటువంటి దూడల్లో వచ్చేసి మనం తెల్లగా పారడం కానీ
ఎలాంటివి చూస్తూ ఉంటాం, కాక్సిడియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. వాటికి కూడా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దూడ పుట్టంగానే మనము డివార్మింగ్ అనేది చేసుకోవాలి. డివార్మింగ్ అనేది కంపల్సరీ అవసరమా? డివార్మింగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. డివార్మింగ్ చేసిన తర్వాత లివర్ టానిక్ అనేది పోయాలంటారు, నిజమేనా? కంపల్సరీ లివర్ టానిక్ అంటే అది ఆకలికి సిరప్. డివార్మింగ్ అనేది కంపల్సరీగా మనం చేయించుకోవాలి. డివార్మింగ్ చేయించుకోవడం వల్ల దూడ ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ యొక్క పురుగులు ఉండడం వల్ల మన యొక్క ఈ రక్తాన్ని అనేది ఈ పురుగులు అనేది కడుపులో ఉండే స్మాల్ ఇంటెస్టైన్లో కానీ కడుపులో ఉండడం వల్ల బద్ధ పురుగులు ఇవన్నీ మన యొక్క రక్తాన్ని అనేది పీల్చేయడం వల్ల ఆవు లేదా బర్రె దూడ అనేది క్షీణించుకుపోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డివార్మింగ్ అనేది ఈ యొక్క 15 daysకి 10 to 15 daysకి ఫస్ట్ డివార్మింగ్ చేసుకోవాలి. మళ్ళీ 3 నెలల దాకా నెలకు ఒకసారి చేయించుకుంటూ ఉండాలి. 3 నెలల నుంచి 6 నెలల దాకా 2 నెలలు. డివార్మింగ్ చేయకపోతే ఏమైపోతుంది? బర్రెలకి ఏమన్నా ఎఫెక్ట్ కొట్టద్దా? కొడుతుందండి. అదే చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, డివార్మింగ్ పోవడం వల్ల కడుపులో ఉండేటటువంటి పురుగులు మనం పెట్టినటువంటి ఆహారాన్ని అయ్యే పీల్చుకుంటాయి, అయ్యే తినేస్తా ఉంటాయి అనమాట. రక్తాన్ని అవన్నీ పీల్చుకోవడం వల్ల ఈ యొక్క బర్రెలు కానీ దూడలు కానీ ఈ యొక్క ఎదుగుదల అనేది సక్రమంగా ఉండదండి. ఈ బర్రెల్లో పాలు తక్కువ వస్తుంటాయి, అలాంటి వాటి పాలు బాగా పెరగాలంటే మీరు ఏం చెప్తారు? పాలు పెరగాలంటే బాగా మనకి కావాల్సింది ఏంటంటే కాల్షియం సిరప్, ఇవన్నీ మిల్క్ ప్లస్ బోలస్లు ఇలాంటివన్నీ మన యొక్క వచ్చున్నాయి. మామూలుగా చెక్క, ఈ గ్రీన్ పౌడర్ పెట్టడం వల్ల ఈ యొక్క పాలు అనేది ఎక్కువ దిగుబడి ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. జాగిరి కూడా మనం పెట్టుకోవచ్చు. జాగిరి పెట్టడం వల్ల కూడా కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. ఈ కాల్షియం అనేది కంపల్సరీ మనం వాడాల్సిందేనా? కాల్షియం అనేది ఇప్పుడు ఎంత వాడుకోవాలి? అసలు డైలీ వాడుకోవచ్చా, లేదంటే ఎట్లా డోసేజ్ ఎట్లా వాడుకోవాలి దాని గురించి చెప్పండి. కాల్షియం అనేది డైలీ ఏమి అవసరం ఏమి లేదు. డైలీ సరిగా సక్రమంగా ఫీడ్, మనం మంచి ఆహారము మంచి దానము అనేది ఇచ్చామంటే మనం ఏమి కాల్షియం సిరప్లు ఇలా ఏం వాడుకోని అవసరం లేదు. ఈ యొక్క పాలు అనేది తగ్గిపోవడం స్టార్ట్ అయినప్పుడు మనం ఈ కాల్షియం సిరప్లు, ఈ మిల్క్ ప్లస్ సిరప్లు, ఈ మిల్క్ ప్లస్ బోలస్లు ఇవన్నీ వాడుకోవాలి. ఇప్పుడు పాలు అనేవి ఎందుకు తగ్గుతాయి సార్? అసలు మామూలుగా ఇస్తూనే ఉంటాయి కదా, అసలు ఎందుకు తగ్గుతాయి పాలు అనేది బర్రెల్లో? పాలు అనేవి ఎందుకు తగ్గుతాయంటే చెప్పేది మన కాల్షియం లోపం వల్ల మెయిన్గా పాలు అనేవి తగ్గుతాయి. ఈ యొక్క మాస్టైటిస్ కేసుల్లో కూడా, ఈ పొదుగు వాపు ఈ యొక్క కేసుల్లో కూడా. మాస్టైటిస్ అంటే ఏంటి సార్? మాస్టైటిస్ అంటే పొదుగు వాపు. ఇవి ఎట్లా వస్తుందంటే ఈ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే ఈగలు, ఈ డస్ట్ గిస్ట్ ఇవన్నీ వాటి వల్లే మెయిన్ సోర్స్ ఈ యొక్క మాస్టైటిస్కి కారణం. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వీటి ద్వారా కూడా మనకి వస్తుంది ఈ మాస్టైటిస్ అన్నది. బర్రె అనేది అట్లాగే ఉంటుంది, కానీ దూడ చనిపోతుంది, అప్పుడు పాలు అనేది అది ఇవ్వదు కదా, దానికి ఎట్లా సార్? దానికి ఎట్లా అంటే మనం ఆర్టిఫిషియల్ గా మనము ఈ చచ్చిపోయి ఉంటది కదా, ఈ దూడని మనము తీసుకుని దాని యొక్క చర్మాన్ని మనము ఇట్లా తీసేసి దాని లోపల గడ్డి అలా పెట్టేసి దాని యొక్క స్ట్రక్చర్ని, దాని రూపాంతరం అట్లా చేసి మనము తల్లి దగ్గరికి తీసుకుని వెళ్తే అది దాని యొక్క స్పర్శను చూసి ఏమైనా పాలు ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ బర్రెల్లో అధికంగా పారుడు అలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి, దానికి మీరు ఏమి చెప్తారు చెప్పండి. పారుడు అనేది ఈ యొక్క బర్రెల్లో కానీ గొర్రెల్లో కానీ ఆవుల్లో కానీ ఎట్లా ఉంటుంది అంటే, ఇది కడుపులో నురుపులు మందు డివార్మింగ్ చేయకపోవడం లోపం వల్లే మన ఈ యొక్క పారుడు అనేది చూస్తూ ఉంటే మెయిన్గా ప్రధాన కారణాలు ఈ యొక్క పారాసైటిక్ ఇన్ఫెక్షన్, కడుపులో బద్ధ పురుగులు అంటారు కదా, లుక్ ఫామ్స్, టేక్ ఫామ్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఈ యొక్క పారుడు అనేది ఆవుల్లో, మనం గేదెల్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. మెయిన్గా చిన్న వాటిల్లో మనము చూస్తూ ఉంటాం. కొందరు తెల్లగా పారుతున్నాయి, పచ్చగా పారుతున్నాయి, దానికి వల్ల ఏంటి సార్ అసలు? తెల్లగా పారుతాం, పచ్చగా బాగా కాక్సిడియల్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. కాక్సినియల్ పౌడర్ అనేది ఒకటి ఉంటుంది. అది పౌడర్ వచ్చేసి ఒక 3 or 5 days మనం కానీ వాటిలో కలిపి తాపించినట్లయితే మన ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. పెట్టుకునే వాళ్ళకి ఇప్పుడు చాలా మంది ఆశపడుతూ ఉంటారు, కొత్తగా పెట్టుకోవాలి అని చెప్పి బ్యాంక్ లోన్స్కి వెళ్తూ ఉంటారు. బ్యాంక్ లోన్ అనేది వస్తుందా, లేదంటే ఎట్లా సార్ మీకు తెలుసు? బ్యాంక్ లోన్ అనేది ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అట్లా మనము మన యొక్క నేను వెళ్ళేసి నాకు లోన్ కావాలి అని చెప్తే ఇచ్చేస్తారా సార్?
అట్లా ఏమి ఇవ్వరు. దానికంటే ఒక షూరిటీ అనేది ఉంటుంది. ఏదైనా సాక్షి సంతకం అట్లా ఉంటుంది కదా! షూరిటీ అనేది ఉంటుంది. ఏదైనా మన స్థలం గానీ, మన ఇల్లు స్థలం గానీ, వాళ్ళు ధ్రువపత్రాలు అడిగినప్పుడు మనము మన యొక్క బ్యాంక్‌లో మనము మన ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, ఈ యొక్క డీటెయిల్స్ అనేవి మనము పొందుపరిచిన తర్వాత ఈ యొక్క లోన్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాత మనకి ఈ యొక్క లోన్ అనేది మన యొక్క బ్యాంక్ వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. సార్ కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళకి మీరేం సూచనలు ఇస్తారు దాని గురించి? కొత్తగా డైలీ ఫామ్ పెట్టుకునే వాళ్ళకి మనం ఇచ్చేటటువంటి సూచనలు ఏంటంటే, బేసిక్‌గా ఫస్ట్ చెప్పినట్టు మన యొక్క ఫామ్ అనేది మనం కరెక్ట్‌గా ఉన్న మన యొక్క స్థలము గానీ అన్నీ కరెక్ట్‌గా ఉండాలా. ఈ యొక్క షెడ్ అనేది కరెక్ట్‌గా మనం ఈ యొక్క బర్రెలకి, ఈ యొక్క గొర్రెలకి మనం కరెక్ట్‌గా ఇస్తున్నామా లేదా అనేది చూసుకోవాలా. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత ఫీడ్ మనం సక్రమంగా మేత, సక్రమమైన నీరు, మంచినీరు, ఆహారం ఇవన్నీ ఇచ్చేటట్టుగా మనం చూసుకోవాలి. చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.